విహారీ సహస్ర ఇద్దరు ఇంట్లో అందరికీ బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. విహారీ లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోమని వస్తాకి, చారుకేశాకి, పండుకి జాగ్రత్తలు చెప్పి లక్ష్మిని జాగ్రత్తగా ఉండమని సైగ చేసి సహస్రతో కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటాడు. విహారీ ఇంకా తిరిగి రాడని చెప్పి ఎంతగానో ఎమోషనల్ అవుతూ, నాన్న విహారీ, సహస్రాన్ని జాగ్రత్తగా చూసుకున్నాన్న, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, టైంకి తింటూ ఉండు, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి యమున విహారీకి చెప్తూ ఉంటే, ఏంటమ్మా నేనేదో మళ్ళీ తిరిగి రానన్నట్టుగా అలా చెప్తున్నావు, మేము 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం కదా అని చెప్పి అంటూ ఉంటాడు. బావా పద బావా, టైం అవుతుంది అని సహస్ర అంటూ ఉంటుంది. పద్మాక్షి సహస్రాన్ని హక్ చేసుకొని, సహస్ర ఒకవేళ తొందరపడి విహారీ ఏదైనా అన్నా కూడా నువ్వు మనసులో పెట్టుకోవద్దు, ఇప్పటి నుండి మీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండాలి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. దాంతో సహస్ర, అమ్మ నువ్వు ఇలాగే ఏదో ఒకటి చెప్తూ ఉంటే అక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. లేదులే సహస్ర, ఇంకా నేను ఏం మాట్లాడనులే, మీ ఇద్దరి సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి పద్మాక్షి ఇద్దరికి బాయ్ చెప్తుంది. విహారీ సహస్ర ఇద్దరు కూడా కారులో ఎక్కి కూర్చుంటారు. కారు వెళ్ళిపోయిన తర్వాత అంబిక ఎంతగానో ఆనందపడిపోతుంది. అమ్మయ్య, ఇక ఈ రోజు నుండి ఆ కంపెనీలన్నీ కూడా నావే, ఈ ఇంటి పెత్తనం అంతా కూడా నాదే అని చెప్పి అంబిక తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యమున లక్ష్మి దగ్గరకు వచ్చి, విహారీ చేత విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టించేశాను, ఇక నీకో విహారీకి విడాకులు పూర్తయిపోయినట్టే, నీకు ఇంకొక వార్త చెప్పనా, విహారీ ఇంకెప్పటికీ కూడా తిరిగి రాడు, సహస్రని విహారీని నేను అమెరికాకి పర్మనెంట్గా పంపించేశాను, వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారు, కాబట్టి నువ్వు ఇంకెప్పుడు కూడా నా కొడుకు జీవితంలోకి తొంగి చూడాలని చూడకు అని చెప్పి యమున లక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో లక్ష్మి తన గదిలో కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ప్రకాష్ లక్ష్మి దగ్గరికి వస్తాడు. ఏంటి లక్ష్మి, విహారీ సహస్రతో అమెరికాకు వెళ్ళిపోయాడని ఫీల్ అవుతున్నావా, విహారీ వెళ్ళిపోతే ఏంటి, నీకు నేనున్నాను కదా, ఎలాగో నీ నిజమైన భర్త విహారీ లేడు కాబట్టి ఏ తోడు లేకుండా ఒంటరిగా నువ్వు ఎలా బతుకుతావో, ఇప్పటి నుండి నన్నే నీ భర్తగా నువ్వు ఫిక్స్ అయిపో, నేను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పి ప్రకాష్ లక్ష్మితో అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి ప్రకాష్ 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. చూడ్రా, ఇంకొక్కసారి నీ నోటి వెంట నుండి నువ్వు నా భర్త అని వచ్చిందంటే నేను ఇక్కడే చంపేస్తాను, పోరా బయటికి అంటూ లక్ష్మి ప్రకాష్ని చిత్తకొట్టి అక్కడి నుండి పంపించేస్తుంది. తర్వాత చారుకేశ వస్తా ఇద్దరు కూడా లోపలికి వస్తారు. లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. వస్తా లక్ష్మి దగ్గరికి వచ్చి, లక్ష్మి విహారీ వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నావా లక్ష్మి, నువ్వు ఇలా బాధపడే బదులు అక్కకు నిజం తెలిసిపోయిందని విహారీకి చెప్పేయాల్సింది కదా లక్ష్మి, ఎందుకు నీలో నువ్వు బాధపడతావు, నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావని చెప్పి వస్తా లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి వస్తాను పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. విహారీ గారికి నేనిక శాశ్వతంగా దూరం అయిపోయినట్టే పిన్ని, విహారీ గారు సహస్రామ్మ గారు ఇక ఎప్పటికీ తిరిగి రారు అని లక్ష్మి అంటూ ఉంటే, ఏంటి లక్ష్మి నువ్వు అనేది అని చెప్పి చారుకేశ వస్తా ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. యమునమ్మ గారు సహస్రామ్మ గారు విహారీ గారు కలిసి ఉండాలని చెప్పి వాళ్ళను శాశ్వతంగా హనీమూన్ పేరుతో అమెరికాకి పంపించేశారు, ఇకపై విహారీ గారు అక్కడే ఉండబోతున్నారు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటే, మరిప్పుడు నీ పరిస్థితి ఏంటి లక్ష్మి అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది. యమునమ్మ గారు విహారీ గారి చేత విడాకుల పేపర్స్ మీద సంతకాలు కూడా చేయించారు, ఇక మా ఇద్దరికి ఎటువంటి సంబంధం లేనట్టే అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు చారుకేశ అలా ఎలా కుదురుతుంది లక్ష్మి,
నువ్వు నా కూతురివి. నా కళ్ళ ముందే నా కూతురికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. ఇప్పుడే విహారీకి ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్తాను అని చారుకేశ అంటూ ఉంటాడు. వద్దు బాబాయ్, దయచేసి ఆ పని చేయకండి. యమునమ్మ గారు కోరుకున్నట్టుగా విహారీ గారు, సహస్రామ్మ గారు సంతోషంగా ఉండాలి. ఇక ఈ ఇంటికి నాకు బంధం తెగిపోయినట్టే. ఈరోజు రాత్రికే నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమ్మ లక్ష్మి, నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటమ్మా? నిజానికి ఈ ఇంటి కోడలివి నువ్వే అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, లేదు పిన్ని, ఈ ఇంటి కోడలు సహస్ర అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే విహారీ అసలు సహస్ర మెడలో తాళి కట్టలేదు. అటువంటప్పుడు తన ఇంటి కోడలు ఎలా అవుతుందని చెప్పి వసుత అంటూ ఉంటే, ఏంటి పిన్ని మీరు అనేది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. దాంతో వస్తా, ఇన్ని రోజులు విహారీ నా ఒక్కదానికి చెప్పిన విషయాన్ని ఇప్పుడు మీతో చెప్తున్నాను. విహారీ సహస్ర మెడలో కేవలం 2 ముళ్ళు మాత్రమే వేశాడు. అసలు సహస్ర విహారీ భార్య కాదు, ఈ ఇంటి కోడలే కాదు. విహారీ భార్యవి, ఈ ఇంటి కోడలివి నువ్వే లక్ష్మి అని చెప్పి వస్తా లక్ష్మికి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, ఈ విషయం యమునమ్మ గారికి చెప్పకండి పిన్ని, తెలిస్తే ఆవిడ బాధపడతారు. విహారీ గారు సహస్ర అమ్మగారి మెడలో 3 ముళ్ళు వేయకపోవచ్చు, కానీ యమునమ్మ గారి దృష్టిలో సహస్ర అమ్మగారే ఈ ఇంటి కోడలు, విహారీ గారికి భార్య. కాబట్టి ఆ నమ్మకాన్ని అలాగే ఉండనివ్వండి ప్లీజ్ అని చెప్పి లక్ష్మి వస్తని చారుకేశని బతిమలాడుతూ ఉంటుంది. మరోవైపు సహస్ర కారులో వెళ్తూ ఉండగా వీసా పేపర్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది. వీసా కనిపించకపోవడంతో సహస్ర కంగారు పడిపోతూ హ్యాండ్ బ్యాగ్ అంతా కూడా వెతుకుతుంది. ఏమైంది సహస్ర అని విహారీ అడుగుతాడు. వీసా పేపర్స్ కనిపించలేదు బావా అని సహస్ర అంటుంది. డ్రైవర్ కారు వెనక్కి తిప్పు అని చెప్పి సహస్ర అనడంతో డ్రైవర్ వాళ్ళిద్దరిని తిరిగి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. మరోవైపు వీసా పేపర్స్ చించేసి ఎవరో పూల కుండీలో వేస్తారు. ఇక ఆ పూల కుండీలో చినిగిపోయిన వీసా పేపర్స్ని అంబిక చూస్తుంది. ఇదేంటి, విహారీ సహస్రాల వీసా పేపర్స్ లాగా ఉన్నాయి. ఎవరి వీసా పేపర్స్ని చించి ఇక్కడ వేసింది? చించింది ఎవరైనా సరే ఆ నింద లక్ష్మి మీద పడాలి అని చెప్పి అంబిక ఆ వీసా పేపర్స్ తీసుకువెళ్ళి లక్ష్మి దిండు కింద పెడుతుంది. కొద్దిసేపటికే విహారీ సహస్ర ఇద్దరు ఇంటికి తిరిగి వస్తారు. పద్మాక్షి, యమున వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అమ్మ సహస్ర, ఏంటమ్మా ఇది, మీరిద్దరూ ఎయిర్పోర్ట్కి వెళ్లకుండా వెనక్కి వచ్చేసారేంటి? ఫ్లైట్ ఏమైనా మిస్ అయిందా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. దాంతో సహస్ర, ఫ్లైట్ మిస్ అవ్వడం కాదమ్మా, ఎవరో వీసా పేపర్స్ని దొంగిలించారు. నేను బావ అమెరికాకు వెళ్ళడం ఎవరికో ఇష్టం లేదు, అందుకే ఇదంతా చేశారు అని చెప్పి సహస్ర ఆ వీసా పేపర్స్ కోసం అని చెప్పి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ లక్ష్మి గది కూడా వెతకడంతో లక్ష్మి గదిలో దిండు కింద వీసా పేపర్స్ చినిగిపోయి సహస్రకు కనిపించడంతో సహస్ర ఆ పేపర్స్ని పద్మాక్షికి చూపిస్తుంది. చూడమ్మా, వీసా పేపర్స్ని చించేసి ఈ లక్ష్మి ఎలా నాశనం చేసిందో చూడు. నన్ను బావని హనీమూన్కి వెళ్లకుండా ఆపడం కోసమే ఈ లక్ష్మి ఇలా చేసిందని చెప్పి సహస్ర లక్ష్మి మీద నింద వేస్తూ లక్ష్మి చెంప పగలగొడుతుంది. దాంతో ఇదంతా చూస్తున్న అంబిక నవ్వుకుంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి కూడా, ఏమే, ఇన్ని రోజులు నువ్వు ఏ తప్పు చేసినా కూడా నేను క్షమించాను, కానీ చివరకు నా కూతురు నా అల్లుడు సంతోషంగా హనీమూన్కి వెళ్తూ ఉంటే వాళ్ళ వీసా పేపర్స్ని చించేసి దాన్ని కూడా నువ్వు చెడగొడతావా అని చెప్పి పద్మాక్షి లక్ష్మి 2 చెంపలు కూడా వాయిస్తూ కింద పడిపోయిన లక్ష్మిని జుట్టు పట్టుకుని పైకి లేపుతూ కొడుతూ ఉంటే విహారీ పద్మాక్షి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. లక్ష్మి ఏ తప్పు చేయలేదు అత్తయ్య అని విహారీ అంటూ ఉంటే, ఇంకా నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నవేంటి విహారీ? అది తప్పు చేయకపోతే దాని గదిలో ఎందుకు ఈ వీసా పేపర్స్ చినిగిపోయి కనిపిస్తాయని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. వీసా పేపర్స్ని నాశనం చేసింది ఇదే అంటూ పద్మాక్షి మరొకసారి లక్ష్మిని కొట్టబోతూ ఉంటే, అత్తయ్య నా భార్య మీద చెయ్యెత్తితే నేను ఊరుకోను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. సహస్ర, యమున అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి, ఇది నీ భార్య?
అని చెప్పి పద్మాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటే, అవునత్తయ్య, లక్ష్మి నేను తాళి కట్టిన నా భార్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇది నీ భార్య అయితే మరి నా కూతురు ఎవరు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. దాంతో విహారీ, సహస్రతో అసలు నాకు పెళ్ళే జరగలేదు, సహస్ర మెడలో నేను తాళి కట్టలేదు, సహస్ర నా భార్య కానప్పుడు తనతో కలిసి నేను హనీమూన్కి ఎలా వెళ్ళాలత్తయ్య, అందుకే నేను వీసా పేపర్స్ని చించేశాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా విహారీ నిజం చెప్పడంతో పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.